అబద్దాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వాజ్పేయి శత జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. అంబేద్కర్ ను అవమానించిన పార్టీ కాంగ్రెసే అంటూ ధ్వజమెత్తారు. వాజ్పేయి ఆశయాలను తూచా తప్పకుండా మోడీ ప్రభుత్వం అమలు చేస్తోంది అన్నారు బండి సంజయ్. అబద్దాలు ఆడుతూ లేనిపోని అబద్దాలు సృష్టిస్తూ అబద్దాలు ప్రచారం చేయడంలో ఆస్కార్ కంటే పెద్ద అవార్డు ఉంటే ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీకి. అడిగారు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానించింది కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలా అంబేద్కర్ ను 2 సార్లు ఎన్నికలు ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. 21 మందికి భారత రత్న ఇచ్చారు. నెహ్రూకి ఇచ్చుకున్నారు, ఇందిరాగాంధీకి ఇచ్చుకున్నారు తప్ప ఏ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారత రత్న ఇవ్వాలని చెప్పి ఏ నోడు కూడా ఆలోచించని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా కనీసము సెంట్రల్ లో అంబేద్కర్ గారి చిత్రపటం పెట్టకుండా అవమానించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంబేద్కర్ గారిని అవమానించింది కాబట్టి 2014లో కాంగ్రెస్ పార్టీ కేవలం 44 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దళిత జాతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఇవి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలకపోవడం వల్లనే 2014లో కాంగ్రెస్ పార్టీ 44 సీట్లకు పరిమితమైంది. 2019లో కాంగ్రెస్ పార్టీ 52 సీట్లకు పరిమితమైంది. ఇవాళ మొన్న 99 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇలా కాంగ్రెస్ పార్టీ దాని గురించి గుణపాఠం నేర్చుకోకుండా తిరిగి భారతీయ జనతా పార్టీని దళితులకు వ్యతిరేకమైన ముద్ర వేయడానికి ప్రయత్నం చేయడం చాలా సిగ్గు చేయడం వల్ల